హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. వెల్కమ్ టు ది ఛానల్. టైం 3 అయింది. ఇప్పుడు పాపకి వేడి నీళ్ళు పెట్టున్నాము స్నానం కానీ. చలికాలం కాబట్టి 1 టైం అనేది స్నానం చేపిస్తున్నాము. చిన్నతల్లి అయితే ఇంకా లేలేదు, నిద్రపోతూ ఉంది. రేవంత్ అయితే ఆడుతూ ఉన్నాడు బయట. రే రే ఏమాటాడు? ఈరోజు ఏంటో కానీ పాప చాలా బాగా నిద్రపోతుంది. నీళ్ళేమో కాగిపోయాయి, పాప అయితే ఇంకా లేలేదు. ఇంక 4 అయిపోతుంది టైము, అందుకని ఇంక నేనే లేపుతున్నాను స్నానం చేపిద్దామని. పాప అయితే ఫ్రెష్ అయిపోయింది. పాపకి నేనే స్నానం చేపిస్తున్నాను. అంటే 5 మంత్స్ వచ్చాక చేపిస్తున్నాను. 4 మంత్స్ వరకు అమ్మ అత్త వాళ్ళు చేపించారు స్నానం చేసి బాగా ఆడుకుంటుంది. ఇంటి ముందు తడిక కొంచెం పోయి ఉంటే అమ్మ కొన్ని కర్రలు అయితే వేసి దాన్ని కొంచెం బాగా కడుతున్నారు. ఇప్పుడు మాత్రం ఈ టైంలో తడికలు అంతే కట్టించామంటే భోగి పండుగ వస్తుంది కదా, అప్పుడు ఆ భోగి మంటలు ఎత్తుకొని లేసేస్తారు. అదొక సరదా వాళ్ళకి. నెక్స్ట్ డే కల్లాపు కొట్టడం కోసం అని అమ్మ వెళ్ళి పేడ తీసుకొచ్చారు. అమ్మ టీ పెట్టేసి ఇంకా సాయంత్రం అంట్లు ఉంటాయి కదా, అవి తోమేస్తున్నారు. అంట్లు తోమేసి రేవంత్కి కూడా స్నానం చేయించేశారు. చలిగా ఉండేసరికి బయట పొయ్యి దగ్గర చలి కాచుకుంటున్నాను. కాసేపు అలా కూర్చొని. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మా వాడు బాగా ఆడి నిద్రపోతున్నాడు. వాళ్ళ చెల్లి మాత్రం నిద్ర రాలేదు, ఇంకా ఆడుకుంటూ ఉంది. పొద్దున ఇడ్లీ పెడితే కొంచెం పిండి మిగిలింది, అందుకని ఈవినింగ్ ఇలా ఊతప్పం వేసుకుంటున్నాము. బోండాలు అమ్మ బయట నుంచి కొని తెచ్చారు. ఇలా ప్లేట్లకు వేసుకున్నాను లేదు, అప్పుడే అక్కడ నిద్ర లేసేసింది పాప. వాళ్ళకి తెలిసిపోద్ది అంటే అమ్మ తింటుందని, అందుకే మేబీ లేసేస్తారేమో. అమ్మ ఇవాళ కర్రీ వంకాయ పులుసు చేశారు. నేను నైట్ అన్నం తిన్న తర్వాత ఇలా కొంచెం క్వాంటిటీలో వాము అనేది తీసుకుంటాను, ఎందుకంటే డైజెషన్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుందని. అంతేనండి ఈ వీడియో. నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. గుడ్ నైట్, బాయ్.